హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఫ్రైడ్ చిల్లీ చికెన్ వింగ్స్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. రెస్టారెంట్లోనే కాదండి, ఇంట్లో కూడా ఈజీగా రెస్టారెంట్ని మించిన టేస్ట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వింగ్స్ అనేవి టేస్టీగా, పుల్లగా, స్పైసీగా, జ్యూసీగా అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే, రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ చికెన్ వింగ్స్ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలో ముందుగా చికెన్ వింగ్స్ అనేవి తీసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని ఒక చిన్ని కడాయిలో పెట్టేసుకున్నాము. వీటికి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కరివేపాకు కొంచెం, అదేవిధంగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పేస్ట్ చేసేసుకున్నది 2 టేబుల్ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, హోమ్మేడ్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1 హోల్ ఎగ్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి ఈవెన్గా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి. ఫుడ్ కలర్ యాడ్ చేయడం వీడియో క్లిప్ మిస్ అయింది. ఫైనల్గా ఇందులో శనగపిండి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి. శనగపిండి యాడ్ చేయడం వల్ల బైండింగ్ అనేది మంచిగా పట్టిద్ది. మనం వేసేసుకున్న అన్ని మసాలాస్ అనేవి చికెన్ వింగ్స్కి పడతాయి. నెక్స్ట్ వీటి మొత్తాన్ని కూడా 1 అవర్ లేదా 2 అవర్ రూమ్ టెంపరేచర్కి కానివ్వండి, ఫ్రీజర్లో కానివ్వండి పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల ఇక్కడ చూస్తున్నారా, పీస్ మొత్తానికి కూడా మసాలాస్ అనేవి పూర్తిగా అంటుకుపోయి ఉన్నాయి అండ్ టేస్ట్ వైజ్ కూడా చికెన్కి పట్టడం జరుగుతుంది. సో ఇలా పక్కన పెట్టేసుకొని ఒక చిన్ని కడాయిలో ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ చేసేసుకుందాం. ఇలా హీట్ చేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టేసుకున్న చికెన్ వింగ్స్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసిన వెంటనే కదిలించొద్దు. వేసిన కాసేపటి తర్వాత టర్న్ చేయండి. ముక్క అనేది బాండీకి అంటకుండా రావడం జరుగుతుంది. ఇలా ఫ్లేమ్ అనేది మీడియం హై చేసేసుకుంటా ఈ పీసెస్ మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఈ ఫ్రై ప్రాసెస్ అనేది 10 మినిట్స్ పట్టిద్దండి. టోటల్గా లోపల కూడా కుక్ అవ్వడానికి హై ఫ్లేమ్లో మనం ఇలానే కుక్ చేసేసుకుంటే పై పార్ట్ మాత్రమే కుక్ అవ్వడం జరుగుతుంది, లోపల అస్సలు కుక్ అవ్వదు. సరేనా? సో మీడియం అండ్ హై చేసేసుకుంటాం. వీటి మొత్తాన్ని కూడా ఫ్రై చేసేసుకుందాము. చాలా తక్కువ మసాలాస్తోనే ఫ్రై చేస్తున్నాం కదా, టేస్ట్ అనేది అద్దిరిపోయిద్దండి. ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. చూసారా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. ఇలాగే మిగిలిన పీసెస్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుందాము. కారం అనేది ఓన్లీ ఎండుమిర్చితో ప్రిపేర్ చేసిన పేస్ట్ మాత్రమే యాడ్ చేయండి. నార్మల్ కారం యాడ్ చేయొద్దు. టేస్ట్ అనేది రెస్టారెంట్ స్టైల్ అనేది రాదు. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న వాటి మొత్తాన్ని కూడా మనం ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. స్పైసీ అన్నం కాబట్టి ఎక్కువ కారం యాడ్ చేసాము. మీరు కారం అనేది ఎక్కువ తక్కువ అనేది చూసేసుకోవచ్చు. నెక్స్ట్ తడకా కోసం ఒక చిన్ని కడాయిలో మనం ఫ్రై చేసేసుకున్న ఆయిలే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసాము. తర్వాత మనము ఏదైతే చికెన్ మిశ్రమంలో యాడ్ చేసేసుకున్నాము అన్ని మసాలాస్ అనేవి ఇందులో వేసేసుకున్నాము. ఎక్స్ట్రాగా పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి. ఏవైతే ధనియా పౌడర్, ఉప్పు, మిరియాల పౌడర్ అదంతా కూడా. నెక్స్ట్ టమోటో సాస్. టేస్ట్ అనేది చాలా మంచిగా ఇచ్చింది టమోటో సాస్. ఇలా టమోటో సాస్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న చికెన్ వింగ్స్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో తడకా ఇచ్చుకోవాలి. ఫ్లేవర్ అనేది మంచిగా పట్టిద్ది చికెన్ పీసెస్ మొత్తానికి కూడా. ఫైనల్గా ఇందులో లెమన్ యాడ్ చేస్తున్నాము. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకోండి. సో పర్ఫెక్ట్గా మనకి ఫ్రైడ్ చిల్లీ చికెన్ వింగ్స్ అనేవి రెడీ అయిపోయాయి. మీరు ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టేస్టీ ఇన్స్టెంట్ రెసిపీస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్స్లో వస్తాయి. సో మనం ఇంట్లోనే అన్ని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. సరేనా? సో మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు
ఈ ఫ్రైడ్ చిల్లీ చికెన్ వింగ్స్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.